नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिसदशरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सरसिनिगडितं यावलात्कृत्य भुङ्क्ते गोद तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः आहुर्यस्याः जननमनघं कारणे श्रीतुलस्याः वृद्धिः स्नेहप्रसरमृदुले विष्णुचित्तस्य पाणौ त्राक् संवेशः कुसुमसदृशे रङ्गिणः पादमूले बालां येलासुरभिदतनुं माल्ययुक्तां प्रपद्ये आकण्ठप्रचुरप्रसादमधुरैराकस्मिकाभ्यागमैः त्रय्यन्तप्रतिपादनप्रकृतिभिः सन्तापसर्वं कषैः आत्मव्रातसरव्यभेदचतुरैः आत्मेश्वरप्रार्थितैः आलोकैरवलोकयाम्ब करुणास्रोतप्रणाळीमुखैः। నేటి వాసరం పుళ్ళింది వాయి కీండాని. నిన్నటి వాసరాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ వాసురంలో మనదుగ్గినియా అనే మనసుకు భోగ్యమైన వాడు రామచంద్రుడు అనగానే గొల్లపల్లెలో ఓ పెద్ద వివాదం చెలరేగింది. రామచంద్రుడిని కీర్తించారు కదండి. కృష్ణ భగవాను గురించి వ్రతం చేస్తూ రామచంద్రుడిని కీర్తించడం ఏమిటి అని కొందరు రామచంద్రుని అభిమానించిన వాళ్ళు ఉంటారు, కొందరు కృష్ణ భగవాను అభిమానించిన వాళ్ళు ఉంటారు. పెరియాళ్ళ వారి తిరుమడిలో ఇలా ఒక తిరుమటి ప్రత్యేకం, ఒక బాసురం శ్రీరామావతారాన్ని ప్రశంసిస్తుంది, ఒక బాసురం శ్రీకృష్ణ అవతారాన్ని ప్రశంసిస్తూ సాగుతుంది. అలా ఇక్కడ కూడా ఎవరైనా అయోధ్యలో శ్రీరామావతార కాలంలో మన కృష్ణ భగవానుని స్మరించారా? లేదు కదా. మరి ఇప్పుడు మనం కృష్ణావతారంలో ఉన్నప్పుడు రామచంద్రుల్ని ఆయన ఏదో గొప్పవాడని అనడం ఏమిటి? రామచంద్రుడు గొప్పవాడా, కృష్ణ భగవానుడు గొప్పవాడా? రామచంద్రుడు కంటికి ఇంపైన వాడు, మనసుకు ఇంపైన వాడు. అంటే రామచంద్రుడిని అభిమానించే ఆవిడ అంటుంది పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నాడు కదండి వాల్మీకి. కనుక మనసుకి కంటికి ఇంపైన వాడు రామచంద్రుడు. కృష్ణ భగవానుడు కంటికి మాత్రమే ఇంపైన వాడు. మనిషి బాగానే కనబడతాడు, చేసేవన్నీ దుందుడుకు చేష్టలే కదండి. కనుక ఈయన కంటికి మాత్రమే ఇంపైన వాడు. అంటే మరి కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు రాముడు మనసుకు మాత్రమే ఇంపైన వాడు, కృష్ణుల్లాగా కంటికి ఇంపైనటువంటి వాడు కాడు. ఎందుచేత అలాగే రామచంద్రుడు మళ్ళా రామచంద్రుడిని అభిమానించేటటువంటి వాళ్ళు అసలు రాముడనే పేరే అందగాడని చెప్తుందండి. రామః అంటే రమయతి ఇది రామః కదండి. కనుక అందరినీ ఆనందింపజేసేటటువంటి అందమైన రూపాన్ని కలిగినటువంటి వాడు. ఏమో గోపికలారా, రాముడు అందమైన వాడు అంటున్నారు కదా, మీలో ఎవడు చూశారా రాముడిని? ఎవడు చూశారండి? వాల్మీకి గారు చెప్పాడు రామచంద్రుడు అందమైన వాడని. కృష్ణ భగవాన్ని కంటితో మనం చూస్తున్నాం ఈయన అందమైన వాడని. కనుక మరి ప్రత్యక్షాన్ని బాధించడం తగదు కదా. కనుక మనకు ప్రత్యక్షంగా కృష్ణ భగవానుడు చాలా అందంగా కనబడుతున్నాడు. కనుక కావాలంటే ఆయన అడవికి వెళ్ళినప్పుడు పశువుల్ని మేపడం కోసం అడవికి పెడతాడు కదండి. మణి విళంబిని దస్య మనోహరే వపుషి మగ్నవనా ముని మండలి జపమముంచత హోమమముంచత తపమముంచత ఆయన కృష్ణ భగవానుడు ఆ అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఋషులందరూ ఆయన చూస్తూ ఈ హోమం చేసేవాడు హోమాన్ని మర్చిపోతున్నాడు, ఆ శృక్శృవాలు జారి పడిపోతున్నాయి, జపం చేసేవాడికి మాల తిరగడం లేదు, ఆ ధ్యానంలో ధ్యేయ వస్తువు ఏది నిలబట్టడం లేదు. అలా ఆయన చూస్తూ ఉండిపోయారు. మగ్నవన మునిమండలి అని చెప్పారా. మునుల లాంటి వాళ్ళే ఆకర్షితులయ్యారంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సౌందర్యం అంత గొప్పది. త్రుటియుగాయతే త్వామపశ్యతాం గోపికలు అంటారు కదండి. త్రుటిర్యుగాయతే నిముసంబులు యుగంబులైచను. ఒక నిమిషం ఒక యుగంలా అనిపిస్తుంది ఆయన చూడకపోతే. కనుక నిజమే కానీ రామచంద్రుడికి ఇష్టమైన కృష్ణుడు క్రూరుడర్రా, మనల్ని అందరినీ బాధించేటటువంటి వాడు. రామచంద్రుడు చాలా ప్రీతి కలిగినటువంటి వాడు అని ఇలా వాదన చేసుకుంటూ ఉంటే అందులో ఒక మేధావిమణి ఒక ఆవిడ ఆగండర్రా, ఎందుకు దెబ్బలాట? రామచంద్రుడు గొప్ప, కృష్ణ భగవానుడు గొప్ప, ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరా? రామచంద్రుడు వేరా, కృష్ణ భగవానుడు వేరా?
ఇరువురు ఒకటే. నద్యా కూలేవతీర్ణౌ పితృవచన పరిత్రాయ గౌ ప్రేమవస్యౌ ఆవాల్యాద్ వైరి బృంద క్షపణ పడుదరౌ ప్రాప్తగాంధారయాత్రౌ పారమ్యే నిర్వ్యపేక్షౌ. పోలికలు చూసినట్లయితే నద్యా కూలేవతీర్ణౌ, రామచంద్రుడు సరయూ నది ఒడ్డున పుట్టెను, కృష్ణ భగవానుడు యమునా నది ఒడ్డున జన్మించెను. పితృవచన పరిత్రాయ గౌ, తండ్రి గారు అడవికి వెళ్ళమంటే రామచంద్రుడు వెళ్ళాను. తండ్రి గారు నాయన ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించుకో అనగానే కృష్ణ భగవానుడు ఉపసంహరించుకొనెను. తండ్రి మాటను వినడం అనేది కూడా ఇది కృష్ణావతారం కనుక కొంచెం ఒక రవ కృష్ణావతారానికి ఆధిక్యం ఉంటుంది అనుకోండి. ఎంచేత సరయూ నది ఒడ్డున పుట్టిన నిత్యం సరయూ స్నానం రామచంద్రుడికి లేదు, కానీ కృష్ణ భగవానుడు నిత్యం యమునా స్నానం చేసేవాడు. రామచంద్రుడు తండ్రి మాట ఎప్పుడో 12 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు చదువుకున్న తర్వాత తండ్రి మాట కుమారుడు వినవాలని విన్నాడు. కృష్ణ భగవానుడు పుట్టిన వెంటనే తండ్రి గారు రూపాన్ని మార్చుకోమంటే మార్చుకున్నాడు. పితృవచన పరిత్రాయ గౌ ప్రేమ వశ్యౌ, తమను ప్రేమించే వారికి తాము వశ్యులైపోయి ఉండేటటువంటి వారు ఇరువురు కూడా. తరణ శుద్ధ శరణాగతి పరతంత్రీకృత స్వాతంత్ర్యా అంటారు దేశుడు. సుగ్రీవుడు ఏం చెబితే అది రామచంద్రస్వామి. కృష్ణ భగవానుడు గోపికలందరికీ విధేయుడైపోయి ఉన్నటువంటి వాడు కదండి. ప్రేమ వశ్యౌ ఆవాల్యాద్ వైరి బృంద క్షపణ పడుదరౌ, బాల్యంలోనే రామచంద్రస్వామి తాటకా సంహారం చేశాను. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు నరళబాలుడండి, పూతనా సంహారము చేశాను. కనుక బాల్యము నుండి ఏ శత్రు సంహారం చేయడం ఇద్దరికీ ఉంది. పారమ్యే నిర్వ్యపేక్షౌ, రామచంద్రుడు నువ్వు పరమాత్మ అంటే ఆత్మానం మానుషం మన్యే. కృష్ణ భగవానుని గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు దేవోవాదాక్షో గంధర్వంటే అహంతో బాంధవో జాత, నేను మీ చుట్టాన్ని అన్నాడు. కనుక పరత్వం మీద అపేక్ష లేని వాళ్ళిద్దరూ కూడా. ప్రాప్త కాంతారయాత్ర, ఆయన అడవికి వెళ్ళాడు, ఈయన అడవికి వచ్చాడు, బృందావనానికి వచ్చాడు కదండి. ఇద్దరు అడవికి వచ్చినటువంటి వాళ్ళే. మోక్షైశ్వర్య ప్రదౌజాపి, మోక్షాన్ని ఇచ్చాడు రామచంద్రస్వామి జటాయువుకి, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు సుగ్రీవాదులకు. కృష్ణ భగవానుడు కుచేరునికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దధిభాండునికి ఘంటాకర్ణునికి మోక్షం ఇచ్చాడు. మోక్షైశ్వర్య ప్రదౌజాపి, ఇలా ఇద్దరు ఒకటేనరా, దెబ్బలాడుకోకండి. ఆ కాలంలో రామచంద్రుడు, ఈ కాలంలో కృష్ణ భగవానుడు. ఏమిటి రామ అంటే అర్థం చెప్పండి? రమతే ఇది రామ, ఇంతేనా? ఆనందించువాడు గనక రాముడు. కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందము, ఇంతే కదా. కనుక ఒకటే. అప్పుడు ఆ పేరు పెట్టారు, ఇప్పుడు ఈ పేరు పెట్టారు. కొంచెం రంగు కూడా కలిసి వచ్చింది కనుక అన్నీ కలిసి వస్తాయని కృష్ణ అన్నారు. కనుక ఇద్దరు ఒకటే అని ఏదో తుని తగు అంటారు కదండి, ఆ తగు తీర్చింది గోపిక. సరే, అయితే ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి? మనం ఇద్దరిని ప్రార్థిద్దాం. ఇద్దరిని ప్రార్థించినా ఎవరిని ముందు ప్రార్థించాలి? మళ్ళీ ఇదో పెద్ద తగువ కదండి. మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు పేరు ముందు వేయాలా, నాగేశ్వరరావు పేరు ముందు వేయాలా? పెద్ద దానికోసమని బెట్టింగులు కట్టుకుని అలా కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండేవారు. సినిమాలో ఎవరి పేరు ముందు వస్తుంది. ఇంకా ఈ తగువులు వాళ్ళేక వాళ్ళిద్దరిని ఒకసారే చూపించేసేవారు. అలా ఇప్పుడు ఈ ఇద్దరిని కీర్తించాలంటే ఎవరిని ముందు కీర్తించాలి? రామచంద్రున్నా కృష్ణ భగవానున్నా అంటే నిజమే, ఇద్దరు సమానమే. కానీ మనం ఇప్పుడు ఉన్నది కృష్ణావతారంలో కనుక, ప్రస్తుతం ఉన్న ఆయన కృష్ణ భగవానుడు కనుక కృష్ణ భగవానుడిని ముందు కీర్తించి తర్వాత రామచంద్రుని కీర్తిద్దామని ఒక దానికి మధ్య మార్గాన్ని చూపించారు. ఇప్పుడు కీర్తిస్తున్నారు. ఇవాటి దినం మరొక విలక్షణమైన గోపికను నిద్రలేపుతున్నారు. ముందు పాసురానుసంధానం చేద్దాం. పుళ్ళిల్వాయి కీండానై புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் ஈர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் பாவை களம்புக்கார் புள்ளும் சிலம்பினகான் உள்ளும் சிலம்பினகான் ஓதரிக் கண்ணினாய் ஓதரிக் கண்ணினாய் உள்ள குளிர
உள்ள குளிர குடைந்து நீராடாதே குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் ஆவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய் கலந்தேலோரெம்பாவாய் పుళ్ళిల్లాయి కీండానై బకాసురధ్వంసి బకాసురుడు కొంగ నోటిని చీల్చినటువంటి వారిని పుళ్ళిల్లాయి కీండానై పొల్లా వరక్కని గిల్లి కళందానై దుష్టుడైనటువంటి రక్కసుని గిల్లి పారవేసినటువంటి రామచంద్ర స్వామి కీర్తిమై పాడిపోయి ఆయన కీర్తిని పాడుకుంటూ వెళ్ళి పిల్లహళ్ ఎల్లారు బావై కళంబుక్క పిల్లలందరూ కూడా అప్పుడే వెళ్ళిపోయారు. వెళ్ళి ఎడుందియాడు రంగిత్తు శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. పుళ్ళం ధులం వినహా పక్షులన్నీ అప్పుడే ఆకాశంలో మధ్యకు వచ్చేసాయి, అరుస్తున్నాయి. పోదరి కಣ್ಣಿనాయి, పోదు అరి కಣ್ಣಿనాయి అంటే పద్మంలో ఉండేటటువంటి తుమ్మెద లాంటి నేత్రాన్ని కలిగినటువంటి దానా. కుళిర గుడైందు నీరాడాదే, హాయిగా చల్లగా స్నానం చేయకుండా వ్రతం కోసమని. పళ్ళి కెడద్దియో బావాయి నన్నాడా, ఇంకా నిద్రపోతున్నావా. కళ్ళం దవిరిందు కలందు, ఆ కపటాన్ని విడిచిపెట్టి అందరితోటి కలిసి ఉండు అని బాసురుడు. నేడు బాసురంలో నిద్రలేపడే వారు ఎవరండి? పోదరి కಣ್ಣಿనాయ్. పోదరి కಣ್ಣಿనాయ్ అంటే పోదు అరి, రెండు శబ్దాలు. పోదరి కಣ್ಣಿనాయ్ అంటే కమలంలో ఒక తుమ్మెద సంచరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈవిడ నేత్రములు కూడా అలా సంచరిస్తూ ఉంటాయి గనక అని. పోదరి కಣ್ಣಿనాయ్, పోదు కమలం, అరి దానికి శత్రువు అంటే కమలంతో చీరుపారు ఎన్నలాంబడి అంట. ఏయ్ కమలమా, నువ్వు అందమైన దానివా, నేను అందమైన దాన్నా అని కమలంతో పోటీ పడే కన్ను కలిగినటువంటి ఆమె గనక పోదరి కಣ್ಣಿనాయి అని. లేదా లేడి లాంటి కన్ను కలిగినటువంటి ఆమె అంటే కదులుతూ ఉండేటటువంటి కన్నులు కలిగినటువంటి ఆమె అని నేత్ర సౌందర్యం కలిగిన ఆమెను ఈ నేటి భాషణంలో నిద్రలేపుతున్నారు. ఈవిడ ఎందుకు పడుకుంది? నా నేత్ర సౌందర్యం గొప్పదా, ఆయన నేత్ర సౌందర్యం గొప్పదా? నా నేత్ర సౌందర్యం గొప్పదైతే ఆయనే నోము నోచి నా కోసం రావాలి, కానీ నేను ఆయన కోసం వెళ్ళడం ఏమిటని పడుకుంది ఈవిడ. నేత్ర సౌందర్యాన్ని, నేత్ర సౌందర్యం అంటే ఏంటండి? తజ్జన్యత్వ తద్వ్యపదేశ అని జ్ఞానము అని అర్థం. కనుక జ్ఞానాన్ని కలిగినటువంటి ఆమె స్వరూప జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు భగవంతుడే వీని కోసమని వస్తాడు. ఆ నమ్మికతో ఈమె ఉంది. మరి ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు వీళ్ళ ప్రయత్నం చేయకూడదుగా. ఆవిడ అలా ఉంది. నేత్ర సౌందర్యం అంటే అర్థం ఏమిటి? బాహిరమైనటువంటి నేత్ర సౌందర్యం కాదు. ఏది కన్ను పరమాత్మను దర్శించడానికి ఉపయోగపడే నేత్రం ఏదో అది నేత్రం. అలాంటి నేత్రం కలిగిన వారు ఎవరు? తిరుప్పాణి ఆళ్వార్లు. ఎందుచేత? తిరుప్పాణి ఆళ్వార్లు కావేరీ నదిలో స్నానం కోసమని వెళ్ళి సాధారణంగా పెద్దలందరూ వచ్చి పెరుమాళ్ళకు తీర్థబింది తీసుకుని వెళ్ళడానికి లోపులోనే వారు స్నానం చేసి పెరుమాళ్ళని పాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఆ రోజున వారు పెరుమాళ్ళను గురించి గానం చేసుకుంటూ ఆ కావేరిలో అలా ఉండిపోయారు. ఇంతలో పెరుమాళ్ళకు తీర్థబింది తీసుకుని వెళ్ళడం కోసం వచ్చిన వాళ్ళు అదే అంటున్నాడు, మనం నీళ్ళు తీసుకెళ్ళాలి కదా పెరుమాళ్ళకి అని ఏదో చప్పట్లు జరిచినా వారు ఈ లోకంలో లేరు, స్పృహలో లేరు. కనుక గులకరాళ్ళతో కొంచెం ఇలా కొట్టేటప్పటికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. అయ్యో అపచారం అనుకుని వెళ్ళిపోయారు. ఈయన తీర్థం తీసుకుని వెళ్ళారు. పెడితే రంగనాథుడిని, ఏమయ్యా నువ్వు నా భక్తులందరినీ నేను కాపాడుతానంటావు, ఏం కాపాడుతావయ్యా? నిన్ను గురించి పాడుకున్న తిరుప్పాణి ఆళ్వార్లకు కలిగిన మర్యాద ఏమిటి? గులకరాళ్ళ దెబ్బ. ఇదేనా నీ భక్తుల్ని నువ్వు కాపాడే వైనం అంది. అనగానే రంగనాథుడు, చూడు ఆయనకి ఎలాంటి భాగ్యం కలుగజేస్తానో అన్నాడు. అని ఆయన దేవాలయంలోని ప్రధానులైనటువంటి లోకసారంగముని అనే ఆయనను మీరు వెళ్ళి ఆయనను తీసుకుని రండి, ఆయనకి మేము దివ్య దర్శనం అసలు తలుచుకున్నామని అనగానే లోకసారంగముని వచ్చి తిరుప్పాణి ఆళ్వార్లను ప్రార్థించారు. అయ్యయ్యో, నేను దేవాలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు కదా అండి. నేను కనుక అడుగు పెడితే ఆ పెరుమాళ్లకు ఎక్కడ ఏం అమంగళం కలుగుతుందో, కాంతి జరిగిపోతుందేమో, కనుక నేను రానంటే నాయనా రంగనాథుడి ఆజ్ఞ, మీరు రావలసిందే అంటే నేను దేవాలయాన్ని తొక్కనండి అంటే, అయితే నువ్వు నా భుజముల మీద అధిరోహించిన ఆయన అని
ఆయనను భుజముల మీద అధిరోహింపజేసుకుని పెరుమాళ సన్నిధానానికి తీసుకుని వెళ్ళాం. కాట్టవే కండ పాదకమలం నల్లాడై ఉంది తేడ్డரும் ఉదరవందం తిరుమారు కండం సెవ్వాయి பாட்டமில் கண்கள் மேனி முனியேறி இத்தனி புகுந்து పాట్టినాల్ కండు వాడు పానరుదాళ్ పరవినోమే అంటారు కదండి. కనుక ఈయన భయపడుతూ కనులు మూసుకుని భయపడుతూ ఉన్నారు. ఈయన పెడుతున్నారు లోపలికి. రంగనాథునికి వీరి ఎంత ప్రేమ అంటే ఆయన లోపలికి వచ్చేదాకా ఆగలేక మార్గంలోనే దర్శనాన్ని ఇచ్చేశారు. కనుక మార్గంలోనే వారు పాసురాలు అని చెప్పి చివరి పాసురం సమయానికి సన్నిధానానికి వెళ్ళారు. కనుక అలా అమరనాథి పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు చాలా అందంగా పెరుమాళ్లకు కాంతి తరిగిపోతుందేమో నేను చూస్తేనే భయమైంది. చూడండి అన్నారు ఈయన లోకసారంగముని. భయపడుతూ ఈయన ఉద్దేశం ఎలా ఉంది? నేను కళ్ళు తెరిచి చూస్తాను, చూడగానే అంతవరకు దేదీప్యమానంగా ఉన్న పెరుమాళ కాంతి ఒక్కసారిగా డిమ్ అయిపోతుంది, తగ్గిపోతుంది, నా చూపు పడ్డం అలా అని ఈయన ఊహ. కానీ వెళ్ళి దర్శించిన తర్వాత ఆమలన్ ఆది పిరాన్ అడియార్గన్ నయ్యాట్పడుతలన్ ఆమలన్ నా వెర్రిగాని ఏంటి నేను చూసేస్తే మైలబడిపోతాడా రంగనాథ్? పరమాత్మ మన ఒక్కళ్ళ వలన ఆయన అపవిత్రుడైపోయేటట్టు అయితే మన అపవిత్రతను ఆయన ఏం పోగొడతాడండి? నోదన్యతాపిజసునాకిల లజ్జితవ్యం నస్వావలీఢమపి తీర్థమతీర్థమాహు అంటారు కదండి గోరత్తాడులో. కనుక ఇప్పుడు గంగానదిలో స్నానం చేస్తున్నాం మనం, బోడను డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం, అక్కడ గంగలో మునుగుతున్నాం. ఆ పక్కనే ఓ కుక్క వచ్చింది, మునిగింది. కుక్క మునిగింది కనుక గంగానది అపవిత్రం అయిపోతుందా? ఏమీ అవదు. దానికి దప్పిక తీరుతుంది, అది ధరిస్తుంది, మనము ధరిస్తాం. మరి గంగానదికి ఇంత పవిత్రంగా చేసే శక్తి కలగడానికి కారణమైనటువంటిదే పరమాత్మ పాదారవింద సంస్పర్శం కదా. కనుక పరమాత్మ మనం ఒక్కళ్ళం దర్శించినంత మాత్రం చేత అపవిత్రం అయిపోతాడా? ఏమీ అపవిత్రం అయిపోడు అని అప్పుడు ఆయనను చూడగానే తెలిసింది. అమలం ఏ దోషము అంటున్నటువంటి వాడు పరమాత్మ తస్య ఉదితినామా అంటుంది ఉపనిషత్తు. అమలనాది పిరాన్ అని గౌగవ పెరుమాళ్ళను గురించి కాట్టవే కండ పాదకమలం పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా పెరుమాళ్లను స్తోత్రం చేసి అరంగనై కండ కண்கள் మొత్తండినై కాణావే అని పరమాత్మ పాదారవిందములలో ఐక్యం అయిపోయినటువంటి వారు తిరుప్పణయాడు వారు. కన్నులు ఉన్నందుకు కలిమి ఇది. కన్నులు ఉన్నందుకు పదార్థం కనబడితే కన్నున్నందుకు ప్రయోజనం. అది అలౌకికమైనటువంటి పరమాత్మ కనబడ్డాడు వారికి. కయ్యినారు సూర్యశంకరాలు ఆడియర్ అంటారు. అంటే ఎవరిని సేవించారు ఆయన? రంగనాథుని సేవిస్తే ఎన్ని చేతులతో ఉంటాడు ఆయన? ఎన్ని చేతులు అండి రంగనాథునికి? రెండే. ఒక చేతిని సరస్సు కింద పెట్టుకుంటాడు, ఒక చేతిని పాదములు కేసి జాపి ఉంచుతాడు కదా. కానీ వీరికి కయ్యినారు సూర్యశంకరాలు ఆడియర్ అని సుదర్శన పాంచజన్యములను ధరించినటువంటి రూపంతో సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు తిరుప్పణయాడు వార్లకు. అలా దర్శించినటువంటి మహానుభావుల్ని ఇవాళ నిద్రలేపుతున్నాడు. పుళ్ళిల్వాయి కీండానై బకాసురుని చంపినవాడు కృష్ణ భగవాన్. ఏమన్నా చెప్పుకోవడానికి ఇదే చరిత్ర? ఇంకా గొప్ప చరిత్రలు ఏం లేవా? కంసుడిని సంహరించిన వాడంటే గొప్పగా ఉంటుందా? నరకుడిని సంహరించిన వాడంటే గొప్పగా ఉంటుందా? ఓ కొంగను చంపినవాడు అంటే అదేం పెద్ద గొప్ప పని అండి. దాన్ని ఎందుకంటే వారు ఇంత గొప్పగా కీర్తించారు వీళ్ళు. అసలు ఏది భగవంతునికి గొప్ప పని? కంసుడిని చంపడం గొప్ప పనా భగవంతునికి? యా కంస ముఖ్య నృప కీట నివర్హణోత్థ సా నిర్జిత త్రిజగదస్తవన ఇవ కీర్తి కొరతాడు. ఏమంటారు? కంసుడిని చంపడం మాత్రం గొప్ప ఏమిటండి? భగవంతుని చేత సృజింపబడినటువంటి ఇంత జగత్తులో ఒక కీటకం లాంటి వాడు కంసుడు. సంకల్ప మాత్రం చేత ఇంత జగత్తును సృజించిన పరమాత్మ ఆ కంసుడిని చంపడం మాత్రం ఆయనకు గొప్ప పనా? కనుక పని గొప్పదా తక్కువదా కాదు, ఆయన చేస్తే అది ఆకర్షకం అవుతుంది. ఉన్సైహై అన్న నైవిక్యం అంటారు కనుక ఇంగితం నిమిషితం చ దావకం రమ్యం అద్భుతం అతిప్రియంకరం అంటారు కనుక పరమాత్మ చేసిన చేష్ట గనక అది ఆనందజనకం కనుక దానిని కీర్తిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, దంభాసూయ ఆది ముక్తం అని. డంభం లేకుండా ఉండాలి. దంభం అంటే ఒకలా ఉన్నవాడు ఒకలా కనపడ్డం. కొంగ దంభానికి ప్రతీకం. తెల్లగా ఉంటుంది, ఆ నీటి మధ్యకు వెళ్ళి తామరాకు మీద నిలబడుతుంది. చేపలు వచ్చినా తినదు. మిగతా చేపలన్నీ చూసి అబ్బో ఇదేదో అహింసావ్రతం పాటిస్తోందిగా అవసరం అనుకుంటాయి. కాదు, దీనికి సరిపడిన సైజు చేప దొరకాలి. దొరికింది కదా డగ్గును పట్టేస్తుంది.
అలా పైకి ఒకలాగా మహానియమనిష్టలు కలిగిన వాళ్ళలాగా కనబడుతూ లోపల మాత్రం అన్ని చెడు ఆలోచనలే. కనుక ఈ ఇంద్రియములను అన్నిటినీ కూడా సంయమ్య, అన్నిటినీ నియమించి, ఏమి తినడు, ఏమి చూడడు, ఏమి వినడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనసులో మాత్రం అన్నీ ఇవే ఆలోచనలు. వాడు ఏం తినేస్తున్నాడు అని. ఇంకా ఏకాదశి ఉపవాసం చేసి ఏం ప్రయోజనం అండి? వాడు ఏదో తినేస్తున్నాడు అని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మన మానసిక ప్రయోజనం ఉందా? తినేస్తే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, లేకపోతే 24 గంటలు అదే ఆలోచన. కనుక ఇలా దంభం, ఇలాంటి దంభాల్ని నాకు నచ్చదు. దంభం ఉన్నవాళ్ళు అంటే చీల్చి పారేస్తాను దంభాన్ని అన్నట్లుగా చీల్చి పారేశాడండి. భగవంతుడిని పొందాలి అంటే ప్రతిబంధకంగా ఉండే వాటిని ఆయనే పోగొట్టాలి. ఏమిటా ఇప్పుడు దంభాన్ని ఎలా పోగొట్టాడు? ఈ వృత్తాంతం ఎందుకు చెప్తున్నారు? గోపికలు మేము అందగత్తలం అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు పరుగులు పెట్టుకుని వచ్చారా అంటే దంభాన్ని పోగొట్టేసినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మని పొందడానికి ఆటంకంగా ఉండే ఉత్తరాగములు పూర్వాగములు అనేవాటిని తొలగిస్తాడు అనడానికి ఒక దవడను పైకి చీల్చివేసి ఒక దవడను పాదంతో నొక్కివేశాడంటే ఆ ఉత్తరాగములు పూర్వాగములు తొలగించిన వాడు. కనుక పుళ్ళిల్వాయికి ఇండాని పొల్లా అరగ్గని గిళ్ళి కళంగాని కీర్తిమై పాడిపోయి కపటపు రక్కసుడు, చెడ్డవాడైన నీచుడైనటువంటి రాక్షసుడు రావణాసుడు. నీచుడైన రాక్షసుడేమిటి? రాక్షసులు అంటేనే నీచులు కదా, అలా అనుకోవడానికి వీల్లేదు. రాక్షసుల్లో మంచివాళ్ళు కూడా ఉంటారు. విభీషణస్తు ధర్మాత్మ అని కదా శూర్పణఖ. కనుక ఇహ సంతో నవాసంతి సతోవా అని సీతమ్మ అంటుంది. కనుక సత్పురుషులు కూడా ఉంటారు కదా వాళ్ళల్లో. అందుచేత చెడు రక్కసుడు తల్లిని తండ్రిని ఎడబాపు చేసిన పాపాత్ముడు అండి. శరీరాల్ని ప్రాణాలని వేరు చేసినట్లుగా సీతారాముల్ని ఎడబాపు చేసినటువంటి నీచుడు గనక అన్నీ నీచపు బుద్ధులే. కనుక పొల్లా అరక్కనై కిళ్ళి కాళైందాని గిల్లి పారవేసిన వాడిని గిల్లి పారేశాడు. ఎన్నాళ్ళు యుద్ధం చేశాడండి? ఎంత యుద్ధం చేశాడండి? ఈయన గిల్లి పారేశాడంటుంది గోదాదేవి. ఎందుచేత అంటే ఆవిడ వీరపత్ని కనుక ఆ పెద్ద గొప్పగా ఏ పని అనిపించదు ఆవిడికి. అంచేత గిల్లి పారవేసినోడు నిజమే. రామచంద్రస్వామి తలుచుకుంటే రావణాసురుడు ఎంత అండి? పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చేవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర అంటాడు కదా రామచంద్రస్వామి. లోకంలో ఉండే ఇలాతనంలో ఉండేటటువంటి అవాంతర భేదములు కలిగినటువంటి రాక్షసులే కానీ పిశాచాలే కానీ ఎవడు కానీ అందరినీ నా గోటితోటి సంహరించగలిగిన వాడిని అంటాడు రామచంద్రస్వామి. చేతగాక కాదు, రావణాసురుడు ఎవరెవరిని బలం అనుకుంటున్నాడో వాళ్ళందరినీ సంహరించి వాడు కూడా నేను మహామనగాడిని అనుకుంటున్నాడు కనుక వాడిని కూడా చావగొట్టి ఇంటికి పంపించి ఇప్పుడు ఆలోచించుకుని మళ్ళా రేపు గనక ధనుస్సు పుచ్చుకుని యుద్ధరంగానికి వెడితే మనకి మరణం తప్పదు అని అనుకుని బుద్ధి కలిగి శరణు పెడితే బతికిపోతాడని అందుకోసమని ఆయన పాపం అంత ప్రయత్నం చేశాడు. కానీ రామచంద్రుడే ఓడిపోంటే వాడు కనుక చేతులు జోడించుకుని వస్తే, కానీ వాడు అలా రాలేదు, ధనుస్సు పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు కనుక మరణించాడు. అది లోకం చేసుకున్న పుణ్యం వలన వాడికి మంచి బుద్ధికి అలగలేదు కనుక వాడు యుద్ధానికి వచ్చి మరణించాడు. కనుక రామచంద్రుడికి వాడిని చంపడం పెద్ద గొప్ప పని కాదు. కనుక కిళ్ళి కళైందాని కీర్తిమయి పాడిపోయి. కీర్తి అంటే ఎవళ్ళో ఇష్టమైన వాళ్ళు కీర్తించడం కాదండి. శత్రువు కూడా కీర్తించే కీర్తి రామచంద్రునిది. శత్రు ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైః పశ్యతః యుద్ధలుబ్ధోహం కృతః కా పురుషస్వయా. రావణాసురుడు అంటే రామచంద్రుడు కొడుతున్న బాణముల దెబ్బకు వాడు పడిపోయాడు. ఇంకా కాసేపు ఆగితే మరణిస్తాడు. సారథి రథాన్ని పక్కకి తీసుకొచ్చాడు. కాసేపటికి మెలకు వచ్చింది. ఒరే ఏంట్రా ఈ మూలంలో నేను రాముడితో యుద్ధం చేస్తున్నాను కదా అంటే, అయ్యా అక్కడ ఉంటే మీకు మరణం తప్పదని ఇక్కడికి తీసుకొచ్చానండి అంటే, ఏమమ్మట చెప్పాడు రా రామచంద్రుడు అడిగాడు. అంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నా నీకు ఆశ చూపించారా? లేకపోతే ఇప్పుడు ఆ పైనుంచి దేవతలు అందరూ చూస్తున్నారండి. కనుక ఈ అందరూ చూసిన వాళ్ళందరూ ఈ రావణాసురుడు వాడు మూర్ఛపోవడం, రథం వెళ్ళిపోవడం చూపించిందే చూపించి టీవీలో చూపిస్తూ ఉంటారు కదండి. దేవతలకు సంబరం కదా, ఇలా నా పరువు అంతా పోయిందిరా, నేను ఆ రామచంద్రుడితో యుద్ధం చేస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావు, వాళ్ళు ఏం ముట్ట చెప్పారు నీకు అన్నాడు. అంటే నాకేం లేదండి, నా లక్షణం నా ధర్మం ఏమిటంటే మిమ్మల్ని కాపాడు, మీ ధర్మం నన్ను కాపాడు. ఇప్పుడు అక్కడుంటే మీరు మరణిస్తారు కనుక పక్కకి తీసుకొచ్చానండి. మరణిస్తే ఏమైందిరా? పశ్యతః యుద్ధలుబ్ధోహం. నా ముందు నిలబడి అసలు ఇలా యుద్ధం చేసేవాడు ఇంతవరకు నేను చూడలేదు. ఇవాళ చూస్తే ఎంత ఆనందంగా ఉంది రామచంద్రస్వామి. ఆ యుద్ధం చేయడంలో కూడా ఆనందం అండి. శ్రీరామే
మృగయ అంగతే చాలా అందంగా అదే కొంచెం మార్చారనుకోండి, అదే ఆ భోజుడి యొక్క ఆ చరిత్రలో ఈ శ్లోకం వస్తుంది. దీన్ని కొంచెం మార్చి సుదర్శనః అనే సహస్రనామ భాష్యంలో రఘునాథాచార్య స్వామి వారు ఈ శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తారు భాష్యంగా. ఏమని, శ్రీరాముడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన వాడు రెండు లేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ 2 లేళ్లలో లేడిని కొట్టేటప్పటికీ నిజానికి బాణం తగిలింది, కాలికి గుచ్చుకుంది మగలేడికి. ఆడలేడు పారిపోయేది అలా నిలబడి చూస్తుంది. ఎందుకు చూస్తోంది అంటే ఆడులేడు అనుకుంటోంది, ఎవరండి ఈయన, మన్మథుడు. ఈ మగలేడికి నా మీద ప్రేమ తక్కువగా ఉంది. ఇప్పుడు మన్మథుడు నన్ను ప్రేమించడం కోసమని మగలేడి మీదకి తన బాణాన్ని వదిలినట్టున్నాడు అనుకుని చూస్తోంది. అంటే అంత అందమైన వాడు అని. కీర్తిమై పాడిపోయి శ్రీరామ తదనేక చిత్రచరిత ప్రోద్దామ కీర్తి శృతి ప్రాగల్భ్యాత్ అవధూతమూర్ధ్ని విధృతే త్రైలోక్యలోకోపియత్ అశ్రోత్రాః ఫణినః తదేతదుచితం నోచేదహి స్వామిన వ్యాధూతే శిరసి క్వభూః క్వగిరయః క్వామీ దిశామీశ్వరః అన్నగా చెప్పేశాడండి. ఏమంటాడు రామచంద్ర, నీ కీర్తిని గురించి వర్ణిస్తూ ఉంటే అవధూత మూర్ధిని విధృతే త్రైలోక్యలోకేపియత్, ముల్లోకములు ఆయన యొక్క కీర్తిని విని ఆనందంతో తలలు ఊపుతున్నాయి. ఇంత గొప్ప కీర్తి కలిగిన వాడు రామచంద్రుడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అసలు ఈ కవి గొప్పతనం అక్కడ తెలుస్తుంది. ఏమంటాడు, లోకం అంతా తలలూపుతుంటే నీ కీర్తిని విని పాములకు చెవులు లేవన్నారు, మంచిదైంది అన్నాడు. రామచంద్రుడి కీర్తి లోకమంతా వ్యాపించిందని చెప్పడానికి పాములకు చెవులు లేకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఎంచేత ఒకవేళ ఆదిశేషుడు కూడా ఈ రామచంద్రస్వామి కీర్తిని విని ఆయన కూడా ఒకవేళ తల ఊపితే ఆయన శిరస్సు మీద ఉన్న భూమండలం ఏమైపోను? క్వభూః క్వగిరయః క్వామీ దిశామీశ్వరాః, ఈ లోకంలో ఉండేవాళ్ళందరూ ఏమైపోదురయ్యా? కనుక పాములకు చెవులు లేవు కనుక, దానికి వినబడలేదు కనుక, అది అలా ఉంది కనుక, భూమి అలా నిలకడగా ఉంది కనుక మేమందరం సుఖంగా ఉన్నాం. నీ చరిత్ర అంత గొప్పది అంటారు కదండి. కీర్తిమై పాడిపోయి పిల్లహళ్ ఎల్లాரும் బావై కళంబుక్కారు. అందరూ సంకేత స్థలం, రథస్థలం అంటే వీళ్ళందరూ ఎక్కడో చేరదాం అనుకున్నారు, అక్కడికి అందరూ కూడా చేరారు. తెల్లవారిపోతుంది, మళ్ళీ ఏమైపోతుంది, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు. అంటే బృహస్పతి అస్తమించడం అంటే శుక్రుడు ఉదయించడం, ఉదయం అవడానికి చిహ్నమైంది. శుక్రుడు అసుర గురు, బృహస్పతి దేవతలకి గురు. మనకి ఈ చీకటిలోనే కృష్ణ భగవానుడితో కలిసి ఆనందంగా ఉండగలిగింది. మళ్ళీ సూర్యోదయం అయిపోతే గొల్లపెద్దలందరూ నిద్రలేచిపోతే మనం అందరం మళ్ళా మన ఇళ్ళకు వచ్చేయాలి కనుక ఇలా స్వేచ్ఛగా కృష్ణ భగవాను దర్శించడానికి కానీ మరొకదానికి కానీ అవకాశం ఉండని సమయం వచ్చే స్థితి ఏర్పడింది కనుక ఇంకా ఏమిటమాను పళ్ళిక్కడద్దియో పావాయిని నన్నాడాలి. ఇంత మంచి రోజు మనమందరం ప్రత్యక్షంగా కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి నల్లిరుట్కల్ ఎల్లై ఉత్తిడిమిన్, గోపికల కోరిక ఏమిటి? చీకటిలో కృష్ణ భగవాను చూడాలని. ఏమిటి చూస్తారండి? చీకటిలో వెళ్ళి కృష్ణ భగవాను చూడాలంటే చీకటి నలుపు, కృష్ణుడు నలుపు, నలుపులో నలుపు కలిసిపోతే ముక్కు మొహం ఏమైనా కనబడుతుందా? ఇప్పుడంటే పరమాత్మని చూడొచ్చును మనం ఈ వ్రతం కోసమని నన్నాడాలి. అలాంటి మంచి రోజు వచ్చినప్పుడు కూడా పళ్ళిక్కడద్దియో పావాయి, ఇంకా పక్కనే అలా పడుకుని ఉంటావు నువ్వు. 6వ పాసురంలో పక్షుల అరుపు, 7వ పాసురంలో పక్షుల అరుపు. ఇప్పుడు కూడా పుళ్ళుం సులంబినహాడు అంటారు. తేడా ఏమిటి? పక్షులు లేచినప్పుడు మొదటి పాసురం, 6వ పాసురం. 7వ పాసురంలో లేచిన పక్షులు ఇంకా వెళ్ళిపోబోతున్నప్పుడు ఇప్పుడు ఆకాశంలో మధ్యలోకి వచ్చేసాయని అర్థం. అంటే జ్ఞానానుష్ఠాన సంపన్నులందరి యొక్క ఆచరణని ప్రమాణంగా చెప్తున్నారన్నమాట. కనుక కళ్ళం తవిరింది, కళ్ళం కపటం, కపటాన్ని విడిచిపెట్టి, కపటం ఏమిటి? భగవద్ అనుభవాన్ని నేను మాత్రమే చేయాలి, నా ఈ అనుభవాన్ని ఇంకెవడికి పంచను అనుకోవడం కపటం. కనుక ఇంత గొప్ప అనుభవాన్ని మాకు కూడా నువ్వు పంచాలి కనుక కళ్ళం తవిరిందు కలందు పోదరి కళ్ళినాయి అని అనడం ద్వారా పుండరీకాక్షాయ నమః, గురు పరంపరలో పుండరీకాక్షుడు అనేటటువంటి ఆచార్యులను ప్రార్థిస్తున్నారు అని అర్థం. పాసురానుసంధానం చేస్తారు. புள்ளில் வாய் கீண்டானை பல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய்
பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் கொள்ள குடிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜியத் திருவடிகளே சரணம். ஸ்ரீ காந்தாய கல்யாண நிதேர்த்தினம் ஸ்ரீ வெங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்கடம். श्रीमत्यै विष्णुचित्तार्य मनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमङ्गलम्. श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्री नित्यमङ्गलम्. मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्.